హ్యాపీ, బిజీ అండ్ సెలబ్రేటింగ్ మూడు. కానీ అంటే జనరల్గా ఈ ఫేజ్లు అనేవి చాలామంది మనుషులకు విడివిడిగా వస్తుంటాయి, కొంతమందికి కొంతకాలం మాత్రమే ఉంటుంది. మీరు స్టార్టింగ్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచి చూసుకుంటే కనుక మీరు ఖాళీ మీ ఫిల్మోగ్రఫీలో దేంట్లో కూడా ఖాళీగా ఉన్న సంవత్సరం ఏది ఉండదు. ఒక 2 సంవత్సరాలు ఉన్నట్టుంది నాకు తెలిసి, అది కూడా మీరు ఇచ్చిన గ్యాప్ అయి ఉండొచ్చు, మైట్ బి. అంతే. సో ఎలా సార్ అంటే మనం జనరల్గా మనకు సినిమా బోర్ కొట్టాలి, లేదంటే మనల్ని చూసి ఆడియన్స్కి బోర్ కొట్టాలి, రెండూ జరగవు మీ విషయంలో. ఎలా అలా 50 సంవత్సరాల నుంచి? అంటే చాలా బేసిక్ ఏంటంటే, నా పుట్టక సినిమా, నేను చూసింది ఎదుగుదల సినిమానే. నా లైఫ్లో సినిమాలో ఉండాలనుకున్నా, అది అందరి కోరిక ఉంటుంది. నా లక్ నిజంగా ముందు అదృష్టం ఉండాలి. పండిట్ కాపురంలో ఆ అవకాశం రావడం, ఎవరో బాలనటుడు మిస్ అయితే నన్ను పెట్టుకు చేయడం, అక్కడ స్టార్ట్ అయింది ఆ పిచ్చి. సినిమా అనేది ఒక కాల్, ఒక పిచ్చి. అది అదే ఒకసారి ముఖం మీద రంగు పడితే అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నా అదృష్టం మళ్ళీ జంజాల గారు టైంకి వచ్చి మీ అబ్బాయి నాకు తీస్తే నేను ప్రమోట్ చేస్తానని రావడం. సరే, చాలామందికి వస్తుంటాయి మీరు చెప్పినట్టు, కొంతమందికి అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒకటి, రెండోది అప్డేట్ అవ్వడం ఒకటి. సో చాలామంది ఎక్కడ అవుతారంటే దే డోంట్ అప్డేట్ దెమ్ సెల్ఫ్స్. ఇవాళ ఇఫ్ యూ టేక్ టుడే యూ ఫర్గెట్ ఆల్ దిస్ 49 years. ఇవాళ నేను 9 సినిమాలు జరుగుతున్నాయి షూట్స్, నాకు 9 ఫిల్మ్స్ ఇన్ ప్రొడక్షన్, ఇంకా 6 ఫిల్మ్స్ ఇన్ రో. మొన్న 40 రోజుల్లో 22 కథలు విన్నాను. దీంట్లో 90% ఆల్ యంగ్ డైరెక్టర్స్ బిట్వీన్ 25 and 35. నా డైరెక్టర్స్ అందరూ కూడా. సో వాట్ డస్ ఇట్ మీన్? వాళ్ళని కోరుకుంటున్నారంటే నా అదృష్టం అనేది ఒకటి, నేను అప్డేటెడ్గా ఉన్నాను. నరేషే కావాలంటే నిజంగా నేను అందుకనే ఇవాళ చిన్న సినిమా పెద్ద సినిమా చోట్ల, పెద్ద సినిమా ఉంటుంది, పెద్ద డైరెక్టర్స్ వాళ్ళది నా అదృష్టం, వాళ్ళ దృష్టిలో ఉండడం. అట్ ద సేమ్ టైం కొంతమంది యూత్ ఇవాళ గర్వంగా ఉంది, తెలుగు వాళ్ళు ఎంత అప్డేటెడ్గా ఉన్నారంటే వాళ్ళు కూడా డైరెక్టర్స్. నావల్ సబ్జెక్ట్స్ వస్తున్నారు. యూ టేక్ సామజవర గమన, మొన్న వీరాంజనేయుల విహారయాత్ర ఓటీటీ. సో రెండోది నా డ్రీమ్ చిన్నప్పటి నుంచి ఏంటంటే, సరే హీరోగా నా సక్సెస్ అంటే కృష్ణ గారు స్టార్ అలా ఉండాలి, ఎన్ని పక్కనైతే ఎస్వి రంగారావు గారు నాకు సమ్హౌ యాక్టర్ రోల్ మోడల్. ఆయన బతికున్నంతకాలం బిజీగానే ఉన్నాడు. ఆయన చేయని రోల్ అంటలేదు, హీరో చేశాడు, విలన్ చేశాడు, క్యారెక్టర్ చేశాడు, ఫాదర్ చేశాడు, బ్రదర్ చేశాడు. సో నాకు నేను బోర కొట్టకూడదు. ఫస్ట్ నాకు నేను బోరు కొట్టకూడదంటే అన్నిట్లో నేను నిమ్మడాలి. ఓకే, నా ముఖ వర్చస్సు ఇవన్నీ నా అదృష్టం, పెద్దవాళ్ళు నాకు దీవించింది. నేను ఎన్నుకునే సబ్జెక్ట్స్ నాకు వచ్చినప్పుడు, ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, 22 సబ్జెక్ట్స్ విన్నాను. బట్ ఎన్ని చేయగలను దాంట్లో? 2, 3, 4 చేయగలను. సో నేను నా చాయిస్ ఎలా ఉందంటే, ఇట్స్ మోర్ దెన్ మనీ. గాడ్ ఈస్ గివెన్ ఎనఫ్. మోర్ దెన్ మనీ, ఇట్ ఈస్ సాటిస్ఫాక్షన్. సో నేను ఇచ్చేది ఆడియన్స్ సాటిస్ఫై వరకు, నన్ను నేను హ్యాపీగా నన్ను చూసుకున్నంత వరకు, నా ఆఖరి శ్వాస వరకు ఐ లవ్ టు బీ అన్ యాక్టర్. ఇంకా నాకేం వద్దు. సో ఇప్పుడు 51 దాటి 52 years అయింది. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చాను. సరే, దానికి కావాల్సిన ఫిజిక్, దాని మెయింటెనెన్స్, హెల్త్ ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. బట్ ఒక రకంగా అది కళామ తల్లి దీవెనలు ఉండాలి. ఆ దీవెనలు మనం పుచ్చుకున్నప్పుడు ఆ వర్షిప్ ఉందే ఆర్ట్కి, దట్ విల్ టేక్ అస్ ఫార్వర్డ్ ఫర్ 100 years.